వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్నాము వరంగల్ నుండి నర్సంపేట వెళ్ళే దారిలో ధర్మారం విలేజ్కి నియర్ బై మనకు 200 ఫీట్ రోడ్ అనేది పోతుందండి. ఆ రోడ్ నుండి మనకు దాదాపు 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఒకటి ప్లాట్ అనేది రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఇటువైపు వెళ్తే నర్సంపేట రోడ్ అండి, ఇటువైపు వెళ్తే వరంగల్ వస్తుంది. వరంగల్ ఇక్కడ నుండి మనకి దాదాపు 8 కిలోమీటర్లన్నర డిస్టెన్స్లో మనకు వరంగల్ రైల్వే స్టేషన్ అనేది ఉందండి. మనకు 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు కొత్త బీట్ బజార్ అనేది ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ రోడ్ నుండి కేవలం 4 ఫ్లాట్ల తర్వాత ఈ ఫ్లాట్ అనేది ఉందండి. ఇవన్నీ ఫ్లాట్సే అండి, అది మెయిన్ రోడ్డు, వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్లాట్సే. మనకి మధ్యలో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాము వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి 30x50 డైమెన్షన్స్లో ముందు 30 ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు, నర్సంపేట హైవే, వరంగల్ టు నర్సంపేట హైవే వెహికల్స్ వెళ్తున్నాయి. జస్ట్ మనకు 5-6 ఫ్లాట్ల తర్వాతనే మనకి ఈ ప్లాట్ అనేది ఉందండి. ఈ మనకు రెసిడెన్షియల్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకు మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంది కాబట్టి ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మనకు నియర్ బై ఈ పొలాలు అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక మిల్ అనేది ఉందండి. ఈ మిల్ పక్కనే మనకు ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది. ఇది రీసేల్ ప్లాట్ అండి, రీసేల్కి వచ్చిన ప్లాటు, రిజిస్ట్రేషన్ చేసి ఉన్న ప్లాట్ అండి ఇది. ఈ ప్లాట్కు నియర్ బై మనకు 200 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది పోతుందండి. దాదాపు 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ఇక్కడ నుండి మనం చూసుకుంటే వరంగల్ 8 కిలోమీటర్లు, కొత్త బీట్ బజార్ వచ్చేసి 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ ప్లాట్ మనకు ధర్మారం విలేజ్కి నియర్ బై ఉందండి.